సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం విచారం చేసుకుంటున్నాం. 13వ అధ్యాయంలో 3వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇది 2వ శ్లోకం. ఇది మామూలుగా అయితే మిగతా గ్రంథాలలో 3వ శ్లోకంగా ఉంటుంది. ముందర ఒక శ్లోకం, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ అనేటువంటిది అర్జునుడు అడిగేటువంటి ప్రశ్న. సరే, ఆ శ్లోకాన్ని మనకు శంకర భాష్యంలో కనిపించదు. సరే, దాన్ని తీసేస్తే ఇది రెండవ శ్లోకం. ఇది మొదటి శ్లోకంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ. ఇదం శరీరం, ఇదం ఇది, ఇది శరీరము, ఇది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే. ఇది క్షేత్రమయ, దీనిని క్షేత్రమని అంటారు. దీనిని తెలుసుకునేటువంటి వాడు, దీనిని ఈ శరీరమును తెలుసుకునేవాడు ఎవరో అతనికి పేరు క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ అని పేరు. అని క్షేత్రమును క్షేత్రజ్ఞుని తెలిసిన వాళ్ళు చెబుతారు. అంటే ఇప్పుడు ఏంటి, క్షేత్రము వేరే, క్షేత్రజ్ఞుడు వేరే. సరే, ఇప్పుడు తర్వాత 2వ శ్లోకంలో క్షేత్రజ్ఞం, ఆ క్షేత్రజ్ఞుడైనటువంటి ఆ క్షేత్రజ్ఞుని గురించి వివరిస్తున్నారు. క్షేత్రం ఉంది, క్షేత్రజ్ఞుడు ఉన్నారు, ఇద్దరున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కలిసి లేరు, ఇద్దరు కలవరు, కలవకపోయినా కలిసినట్లుగా ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా కలవరు. చీకటి వెలుతురు, చీకటి ఉన్న ప్రదేశంలో వెలుగుండదు, చీకటున్న ప్రదేశములో అంటే మీ వెలుగున్న ప్రదేశములో చీకటి ఉండదు. వెలుగుంది అంటే చీకటి లేదు అని అర్థం. వెలుగు లేదు, చీకటి ఉంది. అంతేగాని చీకటి ఉంది వెలుగు లేదు కాదు. చీకటికి వెలుగుని
ఆవరించేటువంటి స్వభావం కానీ సామర్థ్యం కానీ లేవు. అవి రెండు పరస్పర విరుద్ధములు. అంటే వెలుగున్న ప్రదేశములో చీకటి ఉండదు. అలాగే జ్ఞానం ఉన్న ప్రదేశములో అజ్ఞానము ఉండదు. మరి జ్ఞానము ఆత్మస్వరూపమేమో జ్ఞానం. క్షేత్రజ్ఞ, క్షేత్రమును తెలుసుకునేటువంటి వాడేమో జ్ఞానము. క్షేత్రము తెలియబడేది, క్షేత్రము తెలియబడేది, క్షేత్రజ్ఞుడు తెలుసుకునేటువంటి వాడు. ఇప్పుడు ఇప్పుడు క్షేత్రం గురించి ఆల్రెడీ కొద్దిగా చెప్పారు. ముందు శ్లోకంలో క్షేత్రం గురించి చెప్పినారు. ఇప్పుడు క్షేత్రజ్ఞుని గురించి చెప్పబోతున్నారు. ఈ విధముగా పైన చెప్పబడిన క్షేత్రజ్ఞులను గురించి తెలుసుకొనవలసినది ఇంత మాత్రమేనా అన్నచో కాదు, ఇంకా చెప్పబడుచున్నది. అంటే ముందు శ్లోకంలో దీనిని శరీరం అంటారు. శరీరమును తెలుసుకునేటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు అని చెప్తే అంతేనా తెలుసుకోవాల్సింది అంటే దాన్ని ఇంకా బాగా వివరంగా చెప్తున్నాను, తెలుసుకో. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. భరతవింశీయుడవగు ఓ అర్జున, సకల క్షేత్రముల యందలి క్షేత్రజ్ఞుని కూడా నన్నుగా అనగా నేనే అని తెలియము. క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానం ఏదైతే గలదో అది జ్ఞానమని నా సిద్ధాంతము. హే భారత భాయాం సదా రతః భారత. భాయాం రతః, భాయాం సదా రతః. మన దేశమునకు పేరు భారతదేశం. భారతదేశము ఎందుకు వచ్చింది అంటే రతః, యందు రమించేటువంటి వాడు. అంటే ప్రకాశము, ఆత్మ ప్రకాశము. ఆత్మ ప్రకాశమునందు సదా రమించేవాడు. సదా రమించటం అంటే ఆత్మానంద రసానుభూతిలో నిరంతరము ఆ ఓలలాడుతూ ఉండేటువంటి వాడిని భారత అని అంటారు. హే భారత, నీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నీకు ప్రకాశమునందు నువ్వు నిరంతరము ఓలలాడాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నావు కాబట్టి, ఆ తత్వాన్ని తెలుసుకోవాలనే భావనతో నువ్వు ఉన్నావు కాబట్టి నీకోసం నేను చెప్పుచున్నాను. ఏమిటది? క్షేత్రజ్ఞం. క్షేత్రమునందు క్షేత్రమును తెలుసుకుండేదిగా ఉన్నటువంటిదేదో అది క్షేత్రజ్ఞం. ఆ క్షేత్రజ్ఞ ఉందే అది మాం విద్ధి. అదేదుందో అంటే క్షేత్రజ్ఞుడుగా ఏది ఉన్నదో అది నేనే అని నువ్వు తెలుసుకో. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రములు అంటే సర్వశరీరములు. ఈ సర్వశరీరముల్లో మానవ శరీరమును కానీ
లేకుంటే దేవతా శరీరములని కానీ, లేకుంటే పశుపక్షాది శరీరాలని కానీ వీటిని సపరేట్గా చేయలేదు. నువ్వు చీమ శరీరం మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మగారి వరకు ఉండే శరీరాలు అన్నీ కూడా తీసుకో. ఏ శరీరమైనా సరే తీసుకో. అన్ని శరీరముల యందు కూడా శరీరములు వేరువేరు, శరీరములు వేరువేరు. అన్ని శరీరముల యందు ఉన్నటువంటి క్షేత్రజ్ఞ రూపంగా ఉన్నదే, ఆ క్షేత్రజ్ఞుడు నేనే అని నువ్వు తెలుసుకో. ఇక్కడ చూడండి, సర్వక్షేత్రేషు, క్షేత్రేషు అన్నప్పుడు ఏమంటే ఇది బహువచనం. క్షేత్రములు చాలా ఉన్నాయి, కానీ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞుడు ఒకడే. అంటే సర్వ శరీరముల యందు ప్రకాశిస్తున్నటువంటి వాడు ఒకడే. శరీరములు మాత్రం వేరు వేరు. శరీరములు వేరు, శరీరములో ప్రకటింపబడుతున్నటువంటి ఆ చేతనత్వం మాత్రం ఒకటే. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండింటికి సంబంధించినటువంటి జ్ఞానం, అంటే రెండింటికి సంబంధించినటువంటి వివేకము ఏదున్నదో, యత్త జ్ఞానం, ఆ జ్ఞానము మతం మమ. మమ అంటే క్షేత్రమును గురించి, క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకోవడమే నన్ను తెలుసుకునేటువంటి జ్ఞానము. అంటే భగవంతుడు తెలుసుకోవాలని అనుకోండి. మామూలుగా మనం భగవంతుడు అంటే ఎక్కడో ఏమో ఉన్నాడు, విష్ణువని, శివుడని, లేదా ఇంకా వేరే అమ్మవారని, ఇంకా రకరకాల దేవతా విగ్రహముల రూపములో ఆ దేవతలను గురించి మనం దేవత, దేవుడు అని అనుకుంటుంటాం. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. భగవద్గీతలో భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు, క్షేత్రజ్ఞం, క్షేత్రజ్ఞుడుగా ఉన్నటువంటిది నేను. అంటే క్షేత్రజ్ఞుడే నేను. సర్వక్షేత్రేషు, అన్ని శరీరములలో, శరీరములు వేరు వేరు వేరు, శరీరములలో ప్రకటింపబడుతున్నటువంటి ఆ చైతన్య రూపంగా ఏదున్నదో అది నేను. అది ఒకటే. ఈ క్షేత్రమును గురించి, క్షేత్రజ్ఞుని గురించి, రెండింటి గురించి తెలుసుకుంటే అదే నన్ను గురించి తెలుసుకున్నట్లు. అంటే నేనే ఇప్పుడు క్షేత్రజ్ఞునిగా ఉన్నది నేనే, క్షేత్రముగా ఉన్నది కూడా నేనే. క్షేత్రముగా ఉన్నది నేనే, క్షేత్రజ్ఞుడు కూడా నేనే. అంటే ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా ఎక్స్ట్రాగా చెప్పిన. ఏమని చెప్పినాను? క్షేత్రముగా ఉన్నది కూడా నేనే అనేదాన్ని ప్రయోగించిన నేను ఇక్కడ. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? క్షేత్రజ్ఞుడుగా ఉన్నది నేను అని చెప్పాడు భగవంతుడు. అంటే నేను చెప్పిండేది కొద్దిగా ఎక్స్ట్రాగా చెప్పాను. అదేంటంటే తర్వాత వస్తుంది. అంటే క్షేత్రము కూడా నా స్వరూపమేనయ్యా, క్షేత్రముగా ఉన్నది కూడా నేనే అని చెప్తాడు. ఆల్రెడీ ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పాడు. సరే, దాన్ని కొద్దిగా వివరణకు వస్తాను. అంటే ఇప్పుడు ఏంటంటే, క్షేత్రజ్ఞుడుగా ఉండుట. క్షేత్రజ్ఞుడు, ఎంతమంది క్షేత్రజ్ఞులు ఉన్నారు? శరీరాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నో శరీరాలు ఉన్నాయి. ఆ శరీరాలను లెక్కించడానికి వీల్లేదు. అన్ని శరీరములలో ఒకే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. అది ఎలా కుదురుతుందండి? శరీరాలు వేరువేరైనప్పుడు శరీరములలో ఉండేటువంటి ఆత్మ వేరు కావాలి కదా. అప్పుడు ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క ఆత్మ ఉండాలి కదా అని మామూలుగా సందేహాలు వస్తాయి. దీనిపైన
చాలా వ్యాఖ్యానం ఉన్నది. మనకొక 5 రోజులన్నా పడుతుంది ఈ శ్లోకమును గురించి. క్షేత్రజ్ఞ భాష్యం ఉన్నది. భాష్యం దాదాపు 20 పేజీల దాకా ఉన్నది. మనము భాష్యాన్ని గురించి బాగా పూర్తిగా చెప్పుకోవాలంటే చెప్పే నాకు ఓపిక ఉండాలి, వినే మీకు కూడా ఓపిక ఉండాలి. అయినా మనం ఏం చేద్దామంటే కొద్దిగా మనకు తెలిసినటువంటి స్థాయిలో మనకు అర్థమయ్యేటట్లుగా ఆచార్యులు వారు చెప్పిన దానికి భిన్నం కాకుండా దానిని గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్షేత్రజ్ఞుడు నేను అని అన్నాడు. దానికి ఉదాహరణ ఎట్లంటే, సూర్య భగవానుడు పైన ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. క్రింద నువ్వు ఒక 1000 కుండలు పెట్టావు, 1000 కుండల్లో నీళ్లు పోసావు. 1000 కుండలలో ఆ పైన ఉన్నటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబము ఈ నీళ్ళలో కనిపిస్తుంది. అన్ని కుండలలో ఉండే నీళ్ళల్లోనూ సూర్యుని యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. ఇప్పుడు సూర్యుడు ఒక్కడా వేరువేరా అనంటే సూర్యుడు ఒక్కడే. ఆ సూర్యుడు ఒక్కడెవరు? అక్కడున్నాడు ఆ సూర్యుడు. మరి ఇక్కడ ఉండేటువంటిది వేరే సూర్యుడు అని అనుకుంటాం మనం. ఇప్పుడు ఆ సూర్యుడే ఇక్కడ ప్రతిబింబము రూపముగా ఉన్నాడు. సూర్యుడున్నాడు, ప్రతిబింబం ఉన్నది. ఈ ప్రతిబింబమునకు ఆధారము ఆ సూర్యుడే. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ నీళ్ళలో ఉన్నటువంటి ప్రతిబింబం ఉన్నదే, ఈ ప్రతిబింబము సూర్యుని కంటే వేరా అనేది విషయం. ఈ ప్రతిబింబం ఎంతవరకు ఉంటుంది? ప్రతిబింబము కొండ ఉండాలి, కొండలో నీళ్లు ఉండాలి. కొండ నీళ్లు ఉన్నంతకాలం సూర్యుని యొక్క ప్రతిబింబం ఉంటుంది. ఒకవేళ కొండ పగిలిపోతే నీళ్లు భూమి పాలైపోతుంది. నీళ్లు ఎప్పుడైతే కొండ పగిలి నీళ్ళు ఎప్పుడు లేవో అప్పుడు ప్రతిబింబము లేదు. సరే, ఇప్పుడు ప్రతిబింబము ఉన్నది కదా, ప్రతిబింబానికి ఏమైనా అస్తిత్వం ఉన్నదా అంటే ప్రతిబింబానికి అస్తిత్వం లేదు. అయితే అస్తిత్వం లేకుండానే ప్రతిబింబం కనిపిస్తుందా? ఉంది. అయితే నీళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిబింబము వెలుగు రూపంగా కనిపిస్తుంది మనకి. అదేం చీకటిగా కనిపించదు. ఎందుకు? సూర్యుడు అక్కడ వెలుగుపోతూ ఉన్నాడు కాబట్టి ఆ సూర్యుని యొక్క వెలుగుయే ఈ నీళ్ళల్లో వెలుగుగా కనిపిస్తుంది. సరే, నీళ్ళల్లో సూర్యుని యొక్క ప్రతిబింబం ఉన్నది కదా, నీళ్లతో సూర్యుని ప్రతిబింబము కలిసినదా? అస్తిత్వం అనంటే ఉండుట, దాని సామర్థ్యం. అది నేనున్నాను, ఇప్పుడు నేనున్నాను కదా, నేనుండాను కదా, ఇప్పుడు ఇక్కడ నేనుండాను అని చెప్పినట్లుగా ప్రతిబింబం ఏమైనా అక్కడ నేను ఒకడు ఉండాను అనేట్లుగా ఏమైనా ఉందా? నీళ్లుండాయి, నీళ్లు పట్టుకుంటే దొరుకుతుంది, కొండను పట్టుకుంటే దొరుకుతుంది. మరి ఈ ప్రతిబింబం పట్టుకుంటే ఏమైనా దొరుకుతుందా? దొరకదు. కానీ నీళ్ళల్లో మాత్రం ప్రతిబింబం ఉంది. ప్రతిబింబం ఉందా? ఉంది. అయితే ఎలా ఉంది? నీళ్లతో కలిసి ఉందా లేదా నీళ్లతో కలవకుండా ఉందా? ఎలా ఉందంటే అదే అక్కడ తెలుసుకోవాల్సింది మనం. అంటే అది అస్తిత్వము, దాని యొక్క ప్రతిబింబం యొక్క అస్తిత్వము అక్కడ మనకు తెలుస్తూ ఉంది. దానిని ఆభాసుడు అని అంటారు. ఆభాసుడు, దాన్ని ఎంత వివరిస్తాను. దాన్ని ఇంకా ఒక ఉదాహరణగా చెప్తాను చూడండి. ఇప్పుడు అద్దం ఉన్నది, అద్దం ముందర నువ్వు నిలబడినావు. అద్దం ముందర నిలబడితే అద్దములో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అద్దములో మన ప్రతిబింబం, నా ముఖమే అద్దంలో కనిపిస్తుంది. ఎవరు అద్దం ముందర నిలబడితే వాళ్ళ ముఖం అద్దంలో కనిపిస్తుంది. ఉంది, బాగానే ఉంది. మరి అద్దంలో కనిపించిన ముఖం ఉన్నదే,
అద్దములో ఇప్పుడు ముఖం ఉన్నదా అంటే, అద్దములో ముఖం ఉన్నది, ముఖం కనిపిస్తున్నది. అయితే అద్దములో ముఖం కనిపిస్తూ ఉంటే అద్దములో ఉండే ముఖానికి ఒక అతను హరికథ దాస్ ఏమన్నాడంటే, ఇంట్లో భార్య ఉన్నది, సరే హరికథ చెప్పడానికి వెళ్ళాడు. హరికథ చెప్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో అంటే మధ్యలో వాళ్ళ స్నేహితుడు వచ్చాడు వేరే పొరుగు గ్రామం నుండి. వస్తే సరే ఇంకా అక్కడ హరికథ చెప్తున్నాడుగా, సరే కూర్చున్నాడు అతను. సరే మధ్యలో వాళ్ళ భార్యకు కబురు పంపించినాడు. ఏమని కబురు పంపించినాడంటే, నేను నా స్నేహితుడు ఇద్దరు వస్తున్నాము, అని కబురు పంపించాడు. నేను నా స్నేహితుడు ఇద్దరు వస్తున్నాము, మా ఇద్దరికి భోజనము రెడీ చెయ్యము అని పంపించాడు. సరే ఇప్పుడు ఆ విషయం వచ్చి చెప్పారు. సరే ఈమె భోజనం రెడీ చేసేదానికి సిద్ధమవుతూ ఉంది అని రెడీ చేసుకున్నది. సరే ఆ లోపల ఏమైందంటే, ఈయన హరికథ అయినది, ఇంకా రావయ్యా మన ఇంటికి వెళ్దాం భోజనానికి అని అన్నాడు. సరే ఆయన రాలేదు. లేదప్పా నాకు వేరే పని ఉంది అర్జెంట్ అనేసి ఆయన వెళ్ళిపోయాడు. సరే ఈయన వచ్చాడు. ఈయన ఇంటికి వచ్చి ముఖం కడుక్కొని అద్దం ముందర వచ్చి నిలబడి ముఖం తుడుచుకుంటూ రెడీ అవుతున్నాడు. అప్పుడు భార్య అడిగింది, ఏమండి ఎక్కడ రండి భోజనానికి అందని అన్నాడు. ఉండవే, నేను ఇక్కడ ముఖం తుడుచుకుంటున్నాను, ఇక్కడ ఉన్నాడు వీడు, ఇద్దరు నేను వస్తా ముందని అన్నాడు. వీడు అంటున్నాడే, ఇక్కడ ఊరున్నారు ఇక్కడ అనేసి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తే పెద్ద అద్దము, ఆ అద్దం ముందు నిలబడి ఉన్నాడు. నేనున్నాను, వీడు ఒకడు ఉన్నాడు, వీడిని పిలుచుకొని రావాలి నేను ఇద్దరు కలిసి వస్తాము అని అన్నాడు. ఆమె వచ్చి నిలబడింది కదా, ఆమె వచ్చి నిలబడితే ఇప్పుడు ఆమె ఏమన్నదంటే, ఆమె అద్దంలో చూసింది, మీకు ఏమండి, మీకు బాగా కనిపిస్తుందా లేదా, అక్కడ ఇద్దరున్నారు, మనం ఇద్దరున్నాం, నలుగురున్నాం, ఇక్కడ నలుగురు కలిసి భోజనం చేయాలని అన్నది ఆవిడ. అంటే ఇప్పుడు నలుగురున్నారు, అక్కడ నలుగురు లేరు, నలుగురుగా ఉన్నట్లుగా అనిపిస్తున్నది. అంటే వీళ్ళు ఇద్దరు సత్యం, అక్కడ కనిపిస్తున్నటువంటి రెండు ప్రతిబింబములు మాత్రమే. ప్రతిబింబములు అనేటువంటివి సత్యమైనవి కాదు, సత్యమా అన్నట్లుగా ఉన్నవి. అదే విధముగానే ఆ అద్దమును మీరు ఈ అద్దమును ఏం చెప్పాలంటే, యాక్చువల్గా శరీరం కాదండి, మనస్సే శరీరముగా ఉన్నది. సరే ఇప్పుడు ఇక్కడ శరీరము అని మీరు అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మన శరీరాన్ని అద్దమని అనుకోండి. జస్ట్ వెనకాలన్నటువంటి ఆత్మస్వరూపం అన్నదే, ఆ ఆత్మస్వరూపం మనలాగా అని అనుకోండి, లేదంటే అట్లే అనుకోండి. అప్పుడు ఈ శరీరములో ఆత్మ యొక్క ప్రతిబింబం పడుతున్నది. ఎంత పడుతున్నది? శరీరం ఎంతుంటే అంత ప్రతిబింబం పడుతున్నది. శరీరం పెద్దగా ఉందిగా, శరీరము కంటే పెద్దది కదా ఆత్మ ఎంత ఉన్నది, అంతా ఉన్నది. అంతటా ఉన్నటువంటి ఆత్మస్వరూపము ఆ శరీరం ఉన్న ప్రదేశములో ఎదురుగా ఏదైతే కనిపిస్తున్నదో అదంతా ఈ శరీరం అనే అద్దమునందు ప్రతిఫలించుచున్నది, అనగా ప్రతిబింబించుచున్నది. అది ప్రతిబింబం. ఇప్పుడు ఈ శరీరము కొండ అని అనుకోండి, అంటే సూర్యుని యొక్క ఉదాహరణ చెప్పాం కదా, శరీరము కొండ, శరీరములో ఉన్నటువంటి మనస్సు జలం అని అనుకోండి. దీనిలో సూర్యుడు అనేటువంటి స్వరూపము ఆత్మస్వరూపం అని అనుకోండి. ఆత్మన్నా పరమాత్మన్నా దైవమన్నా ఒకటే. సరే, ఆ దైవము ఈ నీళ్లలో ప్రకాశించి ప్రతిబింబముగా కనిపించుచున్నది.
అంటే వెనకాలన్నటువంటి సూర్యుడు ఆత్మ, ఇందులో కనిపిస్తున్నటువంటి సూర్యుడు ప్రతిబింబము, ఈ శరీరం అనేటువంటిది కుండ అయింది. అద్దములోనూ నీకు స్పష్టంగా కనిపించి తెలిసింది, అదేవిధంగానే పైన ఉన్నటువంటి సూర్యుడు కూడా అలాగే తెలిసింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అక్కడ ఉన్నటువంటి సూర్యుడేమో విషయములను ప్రకాశింపజేస్తున్నాడు, వెలుగు వస్తుందిగా, ఆ వెలుగు చేత, ఆ వెలుగులో ఈ పదార్థములు వస్తువులన్నీ కనిపిస్తున్నాయి మనకి. మరి ఇక్కడ ఈ శరీరములో ఉన్నటువంటి ఈ ప్రతిబింబము నుంచి మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, మన శరీరం అంతా కూడా యాక్టివ్ అవుతుందిగా, అన్నీ కూడా తెలుసుకుంటున్నాయి కదా. ఇప్పుడు శరీరముతో కలిపి ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నటువంటిది వెనకాలన్నటువంటి ఆత్మస్వరూపము తెలుసుకుంటూ ఉందా, లేకపోతే నా మనస్సుతో కలిసినటువంటి ఇది తెలుసుకుంటూ ఉందా? మనస్సుతో కలిసినట్లుగా ఉంది కదా లోపల ప్రతిబింబం, ఈ ప్రతిబింబముతో కలిసి ఇది తెలుసుకుంటా ఉందా, లేదా వెనకాల ఉన్నటువంటి ఆత్మస్వరూపం తెలుసుకుంటూ ఉందా? చూడండి ఎట్లా ఉందో. అంటే మీరు సూర్యుని నుండి పడుతున్నటువంటి ఆ కిరణములు, సూర్యుని నుంచి ఎండ వస్తుందిగా, ఇప్పుడు మీరు అద్దమును ఏం చేయాలంటే అద్దమును తీసుకెళ్ళి ఆ ఎండలో పెట్టి ఇట్లాగా ఆ అద్దాన్ని ఇలా మీ ఇంటి లెగ్గన అలా తిప్పారని అనుకోండి, అంటే సూర్య ప్రతిబింబం ఇలా పడుతుంది. సూర్య ప్రతిబింబం ఇలా పడుతున్నప్పుడు అద్దములో ప్రకాశిస్తుందిగా, అద్దముని ఇలా తిప్పితే ఏమవుతుంది, ఈ సూర్యకిరణాలు ఇలా పడి ఇలా 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 వెలుగు ఒకటి వస్తుంది. చూసారా? అంటే మీ సూర్యుని నుంచి వచ్చినటువంటి వెలుగు ఈ అద్దములో పడి అద్దము ప్రతిఫలించింది, దాన్ని ఇట్లా డైరెక్ట్ చేసింది, ఇట్లా తిప్పింది. అలాగే ఇక్కడున్నటువంటి ప్రతిబింబం, అంటే సూర్యుడి నుంచి సూర్యుడే ఇక్కడ ప్రతిబింబముగా ఉండి ఈ ప్రతిబింబం ఏం చేస్తుందంటే ఈ శరీరములో ఉన్నటువంటి సకల భాగముల యందు కూడా ప్రకాశింపజేస్తూ వాటన్నింటినీ చైతన్యవంతం చేసి అవి తెలుసుకునేటట్లుగా చేస్తున్నది. చూడండి, ఇప్పుడు సూర్యుడి నుంచి పడినటువంటి వెలుగు అద్దం మీద పడి అద్దం నుంచి ఇంటి లోపలికి పడినటువంటి వెలుగు ఉన్నదే, ఆ వెలుగు దేని మీద పడితే అదంతా బాగా ప్రకాశిస్తుందా, ప్రకాశించదా? బాగా ప్రకాశిస్తుంది, బాగా వెలిగిపోతూ ఉంటుంది. ఆ వెలిగిపోయేటట్లుగా చేసింది అద్దము చేసిందా? అద్దానికి ఆ సామర్థ్యం ఉన్నదా? అద్దానికి ఆ సామర్థ్యం లేదు, సూర్యునికి ఆ సామర్థ్యం ఉన్నది. సూర్యుడే అద్దం మీద పడి అద్దము నుండి రిఫ్లెక్ట్ అయ్యి, అంటే అద్దములో ఉన్నటువంటి ప్రతిబింబముగా నిలబడి అది లోపలికి వచ్చి ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువు బాగా వెలిగిపోతున్నట్లుగా వెనకాలన్నటువంటి ఆత్మస్వరూపం యొక్క చైతన్యం ఈ శరీరములో పడి శరీరములో నుండి నీకున్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్ ద్వారా వెలిగిపోతూ ప్రకాశిస్తూ వాటి నుంచి బయటకంతా వెలుగొచ్చి కంటి ద్వారా తెలుసుకునే సామర్థ్యాన్ని, చెవి ద్వారా వినే సామర్థ్యాన్ని, నాలుగు ద్వారా రుచి చూసే సామర్థ్యాన్ని, ముక్కుల ద్వారా వాసన చూసే సామర్థ్యాన్ని, చర్మము ద్వారా స్పర్శించేటువంటి సామర్థ్యాన్ని, ఆ సామర్థ్యము వాటికి కలిగేటట్లుగా చేసి వాటి ద్వారా తెలుసుకోవడం జరుగుతున్నది. కర్మేంద్రియములు అన్నీ పనిచేస్తూ వాటి పని చేస్తూ ముందుకెళ్తున్నాయి. కాళ్ళు నడిచిపోతున్నాయి, చేతులు ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాయి, నోరేమో నమలడం మాట్లాడడం అది చేస్తున్నది, మలమూత్ర రంధ్రాలు వాటి పనులు చేస్తున్నాయి. తర్వాత మనస్సు ఆలోచించే సామర్థ్యం మనస్సుకు వచ్చింది. అంటే మనస్సు దాని పని అది ఏమి చేయగలుగుతుందో అది చేస్తున్నది. బుద్ధి ఏం పని చేస్తుందో అది చేస్తుంది. ఇప్పుడు చూడండి, కరెంటు ఉన్నది, కరెంటు లైట్లు